హాయ్ అండి. ఈరోజు ఎంతో రుచికరమైన వంకాయ బోండాలు ఎలా చేయాలో చూద్దాం. మొదటిగా మనం వంకాయ బోండాలు చేయడానికంటే ముందు ఒక రుచికరమైన పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, తెల్లవాయలు, తర్వాత ఉప్పు వేసి మంచిగా పొడి కొట్టాలి. ఆ పొడి ఇలా ఉంటుందండి చూడడానికి. ఈ పొడిని తర్వాత మనం వంకాయలోకి వాడతాం. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా వంకాయలని నాలుగుగా కోసి తర్వాత దాన్ని మనం ఒకవేళ నూనెలో అయినా వేయించుకోవచ్చు, లేకపోతే ఒక గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చు. ఇక్కడైతే మేము గిన్నెలో ఉడికించాము. తర్వాత ఆ వంకాయల్లోకి ముందుగా చూపించిన పొడిని మనం దాంట్లోకి నింపుకుంటాము. అంత చక్కగా 4 వైపులా నింపుకుంటాము. అలా నింపుకొని పక్కన పెట్టుకున్న వంకాయల్ని శనగపిండి, నీళ్ళు అన్నీ వేసి బజ్జీల పిండిలాగా కలుపుకున్న పిండిలోకి మనం ఆ వంకాయల్ని వేసి కడాయిలో నూనె బాగా వేడెక్కాక ఇక్కడ చూపించిన విధంగా బోండాలు వేయాలి. తర్వాత అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక బాగా వేగాయి అని తెలిసాక ఇంకా దించుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వంకాయ బోండాలు రెడీ అండి. దాన్ని మనం ఆనియన్స్తో తినొచ్చు, లేకపోతే కొంచెం గరం మసాలా వేసుకొని తినొచ్చు, కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు, లేకపోతే కెచప్తో అయినా కూడా అంతే రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.